ఇది ఒక సాధారణ ఆలయ దర్శనమా లేక భారత సివిలైజేషన్కు ఇచ్చిన ఒక శక్తివంతమైన సందేశమా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించినప్పుడు అది కేవలం భక్తి క్షణం మాత్రమే కాదు, అది చరిత్ర మాట్లాడిన క్షణం, అది సంస్కృతి గుర్తు చేసుకున్న క్షణం, అది భారతీయ సనాతన ధర్మం తన స్థైర్యాన్ని చూపిన క్షణం. ఈ వీడియోలో ఆ సందర్శన వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ అర్థాలను లోతుగా విశ్లేషిద్దాం. శ్రీరంగం ఆలయం సాధారణ ఆలయం కాదు. ఇది 108 దివ్యదేశాలలో మొదటి మరియు అత్యంత ప్రాముఖ్యమైనది. శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి కేంద్ర బిందువు. ప్రపంచంలోని అతిపెద్ద క్రియాశీల హిందూ ఆలయాలలో ఒకటి. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రం. ఇక్కడి ప్రధాన దేవుడు శయనస్థితిలో ఉన్న శ్రీ మహావిష్ణువు, రంగనాథుడు. ఆయన శయన భంగిమ విశ్వానికి శాంతి, సమతుల్యతకు ప్రతీక. ఈ ఆలయం ఎన్నో దాడులు, రాజకీయ మార్పులు, వలసపాలన అన్నింటినీ ఎదుర్కొంది. కానీ నిలబడి ఉంది. 156 ఎకరాల విస్తీర్ణం, 21 గోపురాలు, అద్భుతమైన ద్రావిడ శిల్పకళ. ఇది కేవలం తమిళ్ సంస్కృతి కాదు, ఇది భారతీయ సనాతన సాంప్రదాయం యొక్క జీవసాక్ష్యం. మోదీ గారు రంగనాథుడి ముందు నమస్కరించిన క్షణం, అది వ్యక్తిగత భక్తి మాత్రమే కాదు, అది ఒక సందేశం. తమిళ్ సంస్కృతి కూడా భారతీయ సంస్కృతిలో భాగమే. తమిళనాడులో చాలా కాలంగా ద్రావిడ రాజకీయ భావజాలం బలంగా ఉంది. అలాంటి రాష్ట్రంలో ఈ దర్శనం ద్వారా ఇచ్చిన సంకేతమేమిటంటే, సనాతన ధర్మం ప్రాంతాలకతీతం. తమిళుడిగా గర్వించవచ్చు, భారతీయుడిగా గర్వించవచ్చు. రెండు పరస్పర విరుద్ధాలు కావు. తమిళనాడులో డిఎంకే, ఏఐఏడీఎంకే వంటి పార్టీలు దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. బీజేపీ ఇంకా బలంగా స్థిరపడలేదు. అయితే ఆలయ సందర్శనలెందుకు? భారతదేశంలో ఆలయాలు కేవలం పూజాస్థలాలు కాదు. అవి సాంస్కృతిక కేంద్రాలు, సామాజిక ఐక్యతకు నిలయాలు, భావోద్వేగ అనుబంధం కలిగిన ప్రదేశాలు. శ్రీరంగం ప్రత్యేకంగా వైష్ణవ భక్తుల హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ సందర్శన ద్వారా ఒక స్పష్టమైన సందేశం: మీ సాంప్రదాయాన్ని మేము గౌరవిస్తున్నాం. ఇది కేవలం ఎన్నికల రాజకీయాలు కాదు, ఇది సివిలైజేషనల్ పాలిటిక్స్. ఇది ఒంటరి సంఘటన కాదు. మనం చూశాం కాశీ విశ్వనాథ్ కారిడార్ అభివృద్ధి, అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ, కేదార్నాథ్ పునర్నిర్మాణం. ప్రతి సంఘటనలో ఒకే సందేశముంది: భారత భవిష్యత్తు తన గతాన్ని గౌరవించకుండా నిర్మించలేం. శ్రీరంగం దర్శనం కూడా అదే కథలో మరో అధ్యాయం. చాలా కాలంగా ఒక వాదన ఉంది: ఉత్తర భారతం వర్సెస్ దక్షిణ భారతం, హిందీ వర్సెస్ తమిళం, ద్రావిడ వర్సెస్ సనాతన. కానీ ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధాలు ఏమి చెప్తున్నాయి? తమిళ భక్తి సాహిత్యం సనాతన ధర్మానికి బలమైన స్తంభం. శ్రీరంగమాలయం ఈ సత్యానికి చారిత్రక సాక్ష్యం. కాబట్టి మోదీ గారి సందర్శనం ఒక ఐక్యత సంకేతం. అయితే ప్రశ్న మీది: ఇది కేవలం భక్తి దర్శనమా, లేక భారతీయ సివిలైజేషన్కు ఇచ్చిన ఒక రాజకీయ సాంస్కృతిక ప్రకటనమా? మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిపై మరిన్ని విశ్లేషణలు కావాలంటే సనాతన వైబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం జై శ్రీ రంగనాథ. ఇండియా జై హింద్.